చూపించిపోయే రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. సో మనకి ముందుగా నాటుకోడి కడిగి పెట్టుకున్నాను. సో ఆనియన్ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడిగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, 1.5 kg చికెన్కి నాటుకోడికి ఇంత ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం. చక్కగా ఇలా కడిగి పెట్టేసుకున్నాం మేము. ఇలా కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. సో ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇది కలిపాక మనకి కలర్ అనేది మారుతుంది. ఇచ్చిన మసాలాలన్నీ వేసుకున్నాం కదా. సో ఇది మనకి బాగా దగ్గర కావాలి. మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది. సో మనం కొంచెం లిడ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇది మనకి అవ్వాలంటే ఒక 10 minutes పడుతుంది గైస్. మనకి పేస్ట్ అయితే దగ్గరగా అయిపోయింది. సో చూస్తున్నాం కదా. సో గాయస్ మొత్తం అంతా వేసేసాం. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపేసుకుందాం బాగా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. సో ఇది మనకు బాగా మగ్గాలి. సో చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోతుంది. ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో ఇవి మనం కూరలో కూడా యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లో వేస్తే, ముందుగా వేస్తే పాడైపోతుంది కాబట్టి, పాడైపోవడం ఇన్ ద సెన్స్ విరిగిపోతాయి కదా. సో తీసుకొని చూసుకుందాం. చూపించాము ఒకసారి. సో చూస్తున్నారు కదా, పీస్ చాలా చక్కగా ఉడికిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వాటర్ వేసుకోవాలి, లేకపోతే మనకి ముక్క అనేది ఉడకదు సరిగ్గా. సో మాది ప్యాన్ ఇంత ఉంది. సో ఇక్కడ వరకు వేసుకున్నాం. చూస్తున్నాం కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే మన కర్రీ అయిపోయినట్టే.